హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎపిసోడ్ నంబర్ 4. మనిషి చనిపోతే అతని డెడ్ బాడీ కొద్ది రోజుల్లోనే మట్టిలో కలిసిపోతుంది. కానీ ఎలాంటి రసాయనాలు వాడకపోయినా ఏకంగా 470 సంవత్సరాలు గడిచినా అస్సలు కుళ్ళిపోని ఒక మనిషి దేహం ఇప్పటికీ మన భారతదేశంలోనే ఉంది అంటే మీరు నమ్ముతారా? ఒక సాధారణ వ్యక్తి తమ ఇంటిని రిపేర్ చేసుకునేటప్పుడు గోడను పగలగొడుతున్నప్పుడు భూమి లోపల ఒక వింత ఊరు కనిపించింది. ఇది మాత్రమే కాదు, ఈ ఎపిసోడ్లో రాత్రికి రాత్రే 2000 మంది ప్రజలు ఉన్న గ్రామం మాయమైపోయింది. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ ఇందులో చాలా ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక లేట్ చేయకుండా మనం 4th ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫ్యాక్ట్ నంబర్ 1. మనం నేలపై నగరాలు కట్టడం చూసాం, కానీ టర్కీలోని మనం నడిచే భూమికి ఏకంగా 280 అడుగుల లోపల 18 అంతస్తుల లోతులో ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. దాని పేరు డేరింగ్క్యూ సిటీ. 1963లో ఒక సాధారణ వ్యక్తి తన ఇంటిని గోడను మరమ్మతు చేయడానికి తవ్వుతూ ఉండగా గోడ వెనుక ఒక రహస్యమైన రాతి మార్గం బయటపడింది. ఆర్కియాలజిస్టులు లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే అది ఒక చిన్న గుహ కాదు, భూమి అడుగున దాదాపు 20,000 మంది మనుషులు, వాళ్ళ పశువులు ఒకేసారి నివసించగల సామర్థ్యం ఉన్న సిటీ అది. వేల సంవత్సరాల క్రితం ఎలాంటి బుల్డోజర్లు, కరెంటు, లైట్లు లేని కాలంలో కేవలం చేతి పనిముట్లతో అగ్నిపర్వత రాళ్లను తొలిచి ఈ నగరాన్ని నిర్మించారు. ఇందులో 18 అంతస్తుల పరిధిలో వేలాది పడక గదులు, పశువుల కొట్టాలు, వంటశాలలు, చర్చిలు, స్కూళ్లు కూడా ఉన్నాయి. అసలు భూమి లోపల ఈ నగరాన్ని ఎందుకు నిర్మించారు అంటే వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంపై క్రూరమైన శత్రువులు, రాక్షస సైన్యాలు దండయాత్రలు చేసేవి. ప్రాచీన మనుషులు తమ ప్రాణాలను, పశువులను కాపాడుకోవడానికి భూమి లోపల ఈ రహస్య నగరాన్ని కట్టారు. శత్రువులు రాగానే ఊరంతా ఈ లోపలికి వెళ్ళి లాక్ చేసుకునేవారు. మరి భూమికి 280 అడుగుల లోపల ఉన్న ప్రజలకు ఆక్సిజన్ ఎలా అందుతుంది అంటే దానికి సమాధానమే ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతం. పైనుండి నేరుగా చివరి అంతస్తు వరకు వెళ్ళే ఏకంగా 15,000 వెంటిలేషన్ సాఫ్ట్లను నిర్మించారు. ఇవి బయట గాలిని లోపలికి లాక్కొని లోపలి వేడి గాలిని బయటకు పంపే న్యాచురల్ ఎయిర్ కండిషనర్లా పనిచేసేవి. మరి వర్షం వచ్చినప్పుడు ఈ నగరం మునిగిపోదా అంటే ఇక్కడే ఆర్కిటెక్చర్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ సిటీని టఫ్ అనే అగ్నిపర్వత రాతి కొండల్లో తవ్వారు. వర్షపు నీరు లోపలికి రాకుండా ప్రవేశ ద్వారాలను కొండవాలు పైన నిర్మించారు. అంతేకాకుండా లోపలికి వచ్చిన కొద్దిపాటి నీరు కూడా నేరుగా కింద ఉన్న అండర్ గ్రౌండ్ నదుల్లోకి ఇంకిపోయేలా సహజమైన డ్రైనేజ్ సిస్టమ్ను డిజైన్ చేశారు. శత్రువులు రాకుండా టన్నుల బరువున్న గుండ్రటి రాతి తలుపులను లోపల నుండి మాత్రమే లాక్ చేసుకునేవారు. ఇప్పటికీ ప్రపంచంలోనే ఇది బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ వండర్ ఇది. ఫ్యాక్ట్ నంబర్ 2. మనం సాధారణంగా సిమెంట్, రాళ్ళు లేదా మార్బల్తో కట్టిన చర్చిలు చూస్తూ ఉంటాం. కానీ చెక్ రిపబ్లిక్లో ఉన్న సెడ్లెక్ ఆసువారి చర్చి లోపలికి అడుగు పెడితే ఎవ్వరికైనా ఒళ్ళు గగ్గరు పొడుస్తుంది. ఎందుకంటే ఈ చర్చి లోపల ఉండే గోడలు, ఆర్చర్లు, శిల్పాలు ఏకంగా 40,000 మంది నుండి 70,000 మంది చనిపోయిన మనుషుల నిజమైన ఎముకలు మరియు పుర్రెలతో నిర్మించారు. అసలు చనిపోయిన మనుషుల ఎముకలతో చర్చి కట్టవలసిన భయంకరమైన అవసరం ఎందుకు వచ్చింది? 1278వ సంవత్సరంలో ఆ చర్చి మతాధికారి పవిత్రమైన జెరూసలేం ప్రదేశం నుండి పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ చర్చి శ్మశాన వాటికలో చల్లాడు. దాంతో ఆ ప్రాంతం అత్యంత పవిత్రమైనదిగా భావించి యూరప్ నలుమూలల నుండి వేలాది మంది చనిపోయాక తామును ఇక్కడే పూడ్చిపెట్టాలని కోరుకున్నారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో బ్లాక్ డెత్ అనే భయంకరమైన ప్లేగు మహమ్మారి వచ్చి కొద్ది నెలల్లోనే 30,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. శవాలను పూడ్చడానికి శ్మశానంలో కనీసం 1 ఇంచు కూడా మిగల్లేదు. దాంతో పాత సమాధులను తవ్వి వేలాది అస్థిపంజరాలను బయటికి తీసి చర్చి బేస్మెంట్లో కుప్పలు కుప్పలుగా పడేశారు. 1870లో ఫ్రాంటిసెక్ అనే కళాకారుడు ఆ ఎముకలను ఏళ్ల తరబడి బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేసి కడిగి పాలిష్ చేశాడు. ఆ ఎముకలతో చర్చి గోడలు, పిరమిడ్లు మరియు చర్చి మధ్యలో వేలాడే భారీ డిజైనర్ షాండ్లియర్లను రూపొందించాడు. ఈ షాండ్లియర్లో మనిషి శరీరంలో ఉండే ప్రతి ఒక్క రకం ఎముకను ఖచ్చితమైన బ్యాలెన్సింగ్తో వాడారు. ఇప్పటికీ ప్రపంచంలో ఇది బిగ్గెస్ట్ విజువల్ మిస్టరీ. ఫ్యాక్ట్ నంబర్ 3. సాధారణంగా ఏదైనా ఊరిలో ట్రాఫిక్ ఆపేయాలి అంటే ప్రొటెస్టులు జరగాలి లేదా భారీ వర్షాలు పడాలి.
కానీ ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్మస్ ఐలాండ్లో మాత్రం ఒక వింత జీవరాశి వలన ఊరికి ఊరే అఫీషియల్గా బంద్ అయిపోతుంది. ఆ ఐలాండ్లో ఏటా వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే అడవుల్లో ఉండే ఏకంగా 5 కోట్ల పైగా రెడ్ క్రాబ్స్ ఒకేసారి బయటకు వస్తాయి. వీటి గోల్ ఒక్కటే, అడవి నుండి నడిచి వెళ్ళి సముద్రంలో గుడ్లు పెట్టడం. ఇవి అడవి నుండి సముద్రం వైపు వెళ్లే మార్గంలో మరియు మధ్య నుండి ప్రయాణం చేయాల్సి వస్తుంది. దాంతో ఆ ఊరిలోని ప్రతి రోడ్డు, బ్రిడ్జు, రైలు పట్టాలు ఇలా ఆవరణలు మొత్తం రెడ్ క్రాబ్స్ కార్పొరేటర్లా మారిపోతాయి. మీరు కాలు కింద పెట్టడానికి కూడా స్థలం ఉండదు. అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ వలస సమయంలో ఊరిలోని ప్రధాన రోడ్డును పూర్తిగా క్లోజ్ చేస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అలాగే రెడ్ క్రాబ్స్ ప్రాణాలు పోకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా క్రాబ్ ఓవర్ బ్రిడ్జ్లు మరియు అండర్ పాస్లను డిజైన్ చేసింది. వాటి గుండా ప్రయాణం చేసి ఇవి ఈజీగా అవతలికి చేరుకుంటాయి. ప్రాణాల కోసం ఒక పూర్తి నగరాన్ని నిలిపివేసే ప్రపంచంలోని ఏకైక ఏరియా ఇది. ఫ్యాక్ట్ నంబర్ 4. కేవలం ఒక్క రాత్రిలో ఒక ఊరిలోని గ్రామ ప్రజలంతా ఉన్నది ఉన్నట్టు వదిలేసి ఒకేసారి మాయమైపోయారు. రాజస్థాన్లోని కులాధార అనే గ్రామంలో సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరూ అడుగు పెట్టకూడదని భారత ప్రభుత్వం పురాస్తవ శాఖ బోర్డు పెట్టింది. 1825లో జైసలేమర్ క్రూర మంత్రి సలీం సింగ్ కన్ను ఈ ఊరి సర్పంచ్ అందమైన కూతురుపై పడింది. రేపు ఉదయానికి ఆ అమ్మాయిని నా దగ్గర పంపకపోతే మీ ఊరిపై సైన్యంతో దాడి చేసి రక్తం తాగుతా అని 24 గంటల భయంకరమైన వాగ్దానం చేశాడు. 2000 మంది ప్రజల ప్రాణాలు ఒకవైపు, తమ ఇంటి ఆడపిల్ల మాన ప్రాణం, ఆత్మగౌరవం ఇంకోవైపు. ఆ రాత్రి 84 పల్లెల పెద్దలంతా అత్యవసరంగా సమావేశమయ్యారు. తెల్లవారేసరికి సైన్యంతో వచ్చిన మంత్రికి మనుషులు లేని ఖాళీ ఇండ్లు మాత్రమే కనిపించాయి. 2000 మంది ప్రజలు రాత్రికి రాత్రే ఎక్కడికి వెళ్లారో ఇప్పటికీ ఆధారాలు లేవు. అయితే ఆ ప్రజల శాపం ఊరికే పోలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది కాలానికే ఆ క్రూర మంత్రి సలీం సింగ్ ప్రత్యర్థుల చేతిలో విషం ప్రయోగించబడి దారుణంగా చనిపోయాడు. కానీ ఆ రోజు ఊరును వదిలి వెళ్తూ ఆ ప్రజలు ఈ నేలపైన ఇక ఏ ఒక్క మనిషి బతకలేడు అని శాపం పెట్టడం వలన ఇప్పటికీ ఇక్కడ ఇల్లు కడితే పైకప్పులు కూలిపోతున్నాయని చెప్తూ ఉన్నారు. ఫ్యాక్ట్ నంబర్ 5. ఈజిప్టులో రాజుల మమ్మీలను కాపాడటానికి వందలాది కెమికల్స్ను వాడేవారు. కానీ గోవాలోని బోమ్ జీసస్ బాసిలాకా చర్చిలో ఒక నమ్మలేని మెడికల్ మిరాకిల్ ఉంది. 1552లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే వ్యక్తి చైనా తీరంలో చనిపోయాడు. అతడు చనిపోయిన వెంటనే చైనాలోనే సున్నం కలిపిన మట్టిలో పూడ్చిపెట్టారు. కొద్ది నెలల తర్వాత సమాధిని తవ్వి చూడగా సైంటిస్టులు షాక్ అయ్యారు. ఎందుకంటే సున్నంలో పూడ్చిన అతని శరీరం అస్సలు కుళ్ళిపోలేదు. 1554లో అతని పవిత్ర దేహాన్ని గోవాకు తీసుకొచ్చి ఒక పారదర్శక గాజు పెట్టెలో భద్రపరిచారు. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఉన్న అతని శరీరం గత 470 సంవత్సరాలుగా అస్సలు పాడవలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రసిద్ధ డాక్టర్లు వచ్చి పరిశోధించారు. 470 సంవత్సరాలు గడిచిన అతని చర్మం, ఎముకలు సహజమైన స్థితిలోనే ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ప్రకృతి నియమాన్ని ధిక్కరిస్తూ 470 ఏళ్లుగా ఉన్న ఈ దేహం సైన్స్కు ఇప్పటికీ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా మిగిలిపోయింది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ 5 మిస్టీరియస్ ఫ్యాక్ట్స్లో ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియోకి 1000 మెంబర్స్ లైక్ చేస్తే 5th ఎపిసోడ్ని తొందరగా మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇక ఇప్పటి నుంచి ఎటువంటి ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివ్లో ఉంచుకోండి. మళ్ళీ మనం 5th ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.